కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, పూర్వ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, పత్రికా విలేకరులకు, పాఠశాల సిబ్బందికి అందరికీ నా నమస్కారం. నేటి ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా వసంతరావు గారు, డిప్యూటీ సెక్రటరీ జోన్ 5 గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ వైస్ ఛాన్సలర్ ద్రవిడ విశ్వవిద్యాలయము కుప్పం వారిని వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులకు వచ్చినటువంటి ఎం చంద్రరాజు గారు, మాజీ ఉప కార్యదర్శి జోన్ 4 గారిని వేంగిపురం శ్రీనివాసరావు గారు, యు సుధాకర్ గారు, జనరల్ సెక్రటరీ అప్రేటా హైదరాబాద్ వారిని కూడా వేదిక చూసిందిగా, డి మధుసూదన్ రావు గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ అప్రేటా, ప్రిన్సిపాల్ గారు, రామలింగరెడ్డి గారి అమ్మగారు రామలింగారెడ్డి గారు గట్టిగా మరొకసారి వారిని కూడా వేదిక రావచ్చు. ఏ దొరసారెడ్డి గారు, రిటైర్డ్ టీచర్, ప్రిన్సిపల్ గారు, మేడం గారిని కూడా వేదిక కూర్చున్నాం. సందర్భంగా పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన
వేదిక పైన ఉన్న పెద్దలందరూ, రామలింగారెడ్డి గారికి గురువర్యులు ప్రొఫెసర్ అరుణాచలం గారు, ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు, రామలింగారెడ్డి గారికి నేను పాఠశాలలో ప్రవేశించిన రోజున మా ప్రిన్సిపల్ గారు మదన్మోహన్ రెడ్డి గారికి, వేదికన ఉన్నటువంటి చంద్రబాబు మా ప్రీతమ ప్రిన్సిపల్ డాక్టర్ బి రామలింగారెడ్డి గారి యొక్క సేవలు గత 21 సంవత్సరాలుగా ఈ స్కూలు స్థాపించినప్పటి నుంచి ఇక్కడే వారి యొక్క సేవలను అందిస్తూ ఈ సంవత్సరం 31వ తేదీన డిసెంబర్ 31వ తేదీ వారు పదవి విరమణ చేస్తున్నారు. వారికి మేము ఇక్కడ సన్మానం చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సభకు ఇచ్చేసినటువంటి అధ్యక్షులు శ్రీ వసంతరావు గారికి, ముఖ్య అతిథి, ఒకసారి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇన్ మ్యాథ్స్ గా ఏపీఆర్ స్కూల్ గ్యారంపల్లిలో వారి యొక్క సేవలను ప్రారంభించారు. 31/10/1983లో వారు అక్కడ చేరడం జరిగింది. తర్వాత 2 సంవత్సరాలకే వారు పదోన్నతిలో పొంది ఎస్ఓగా, స్పెషల్ ఆఫీసర్గా ఏపీఆర్ స్కూల్స్, అంటే వారు అప్పటి నుంచి ఎక్కువగా స్కూల్స్, ఏపీఆర్ఏ సొసైటీ స్కూల్స్ స్థాపించడంలో వారు ఫౌండర్ ప్రిన్సిపల్స్ గానే పనిచేశారు. అక్కడి నుంచి ఉట్నూరు, ఆదిలాబాద్లో 1 సంవత్సరం సేవలు అందించారు. తర్వాత వారు అక్కడి నుంచి ఏపీఆర్ స్కూల్ పీటీజీ బాయ్స్ ఎర్రగొండపాలెము, ప్రకాశం జిల్లాలోను, తర్వాత ఏపీఆర్ స్కూల్ బీసీ బాయ్స్ లేపాక్షి, అనంతపురం జిల్లా, తర్వాత ఏపీఆర్ స్కూల్ ఎస్టీ బాయ్స్ శ్రీశైలం, కర్నూలు, వీటికి ఫౌండర్ ప్రిన్సిపల్ గా వారు సేవలను అందించారు. తర్వాత ఇక్కడికి శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రులుగా ఇక్కడ ఉన్నప్పుడు ఈ స్కూల్ను స్థాపించారు. వాటికి ఫౌండర్ ప్రిన్సిపల్ గా వీరు కాలేజీని ఎఫ్ఏసీగా ఇక్కడ వారు మొదలు పెట్టడం జరిగింది.
కేజీబీ స్కూల్ వెంకటగిరి మరియు ఏపీఆర్ స్కూల్ చిల్మాన్ చేను కూడా ఎఫ్ఎస్సిగా కూడా వారి యొక్క సేవలను అందించారు. వీరు ఈ యొక్క సర్వీస్ ఇక్కడ ఇట్లా మొదలై వీరి యొక్క కార్యక్రమం ఎలా ఉంటుందంటే విద్యార్థులతోనూ మరియు ఉపాధ్యాయులతోనూ సిబ్బందితోనూ వారు స్నేహపూర్వకంగా ఉండేవారు. ఎప్పుడు కూడా ఆ దర్పం అంటే నేను ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, నేను ప్రిన్సిపల్ అని ఎప్పుడు మాకు ఆ భావన అనేది కలగలేదు. ఒక కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి, కుటుంబ అధిపతి ఎలా ఉంటారో అలాగా మెలిగేవారు. మాకు అలాంటి ప్రేమ వాత్సల్యమే వారు మాకు అందించడం జరిగింది. వీరు యొక్క సేవల్ని అకాడమిక్గా తీసుకుంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ పాఠశాలలో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ ఉన్నాం. 100% పాసెస్. అలాగే వీరు స్థాపించిన కేజీబీ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఎఫ్ఎస్సిగా పనిచేసి మొదటి బ్యాచ్ 10th క్లాస్ 5 మంది ఉన్నారు. వారు 5 మంది 100% పాస్, 5 మంది పాస్ కావడం జరిగింది. అలాగే అకాడమిక్ గానే కాకుండా పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కాన్షియన్స్ వ్యక్తి. వారు ఎప్పుడు మాకు చెప్తూ ఉంటారు ఏమిటంటే అని ఎప్పుడు మేము మనసులో పెట్టుకో ఉంటాం. మనకు పదవి ఉన్నప్పుడు మాత్రమే స్ఫూర్తి. వారు కాలేజ్ డేసెస్లో యూనివర్సిటీలో ప్రొఫెసర్ పివి అరుణాచలం గారు వారు ప్రిన్సిపల్ గారికి రామలింగారెడ్డి గారికి వారు ఆ వాత్సల్యం, వారి యొక్క ప్రేమ అనేది ఎంత ఉంటుందంటే ఒకసారి నేను తిరుపతిలో కలిశాను అరుణాచలం గారిని. సార్ నేను ఇక్కడ వెంకటగిరి నుంచి వచ్చానంటే రామలింగారెడ్డి గారు ఎలా ఉన్నారండి అని చెప్పారు. అంటే వారి హృదయంలో అలాంటి గొప్ప వాళ్ళ హృదయంలో ఆయన చోటు సంపాదించుకోవడం జరిగింది. అంటే వారి యొక్క వినయం కావచ్చు, వారి యొక్క నడుచుకున్నటువంటి ప్రవర్తన కావచ్చు, వారి యొక్క పద్ధతి కావచ్చు, వీటినన్నిటినీ ప్రజల యొక్క హృదయాలలో ఆయన చెరగని ముద్ర వేసుకోవడం జరిగింది. ఈరోజు వెంకటగిరి స్కూల్ అంటే రామలింగారెడ్డి గారు ఎక్కడ పోయినా కూడా మేము స్కూల్ నుంచి అక్కడ బయటకు వెళ్తే రామలింగారెడ్డి గారు అంటారు. అంటే రామలింగారెడ్డి గారు వెంకటగిరి స్కూలు రెండు కూడా ఒకేలాగా ఉన్నటువంటి ఆ భావన కలిగించడం జరిగింది. అంటే వారి యొక్క సేవలు అలాగా ఉన్నాయి. అంతేకాకుండా విద్యార్థులు ఈరోజు ఓల్డ్ స్టూడెంట్స్ మా దగ్గరకు వచ్చారు. వాళ్ళను చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఒక్కొక్కరు వారు అన్ని రంగాల్లో మేము ఇలా పనిచేస్తున్నాం, ఈ విధంగా ఉన్నాం, ఈ స్కూల్లో మేము చదివి ఈ యొక్క స్థాయికి వచ్చాము అని వాళ్ళు చెప్తూ ఉంటే వారి యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి టీచర్స్గా మాకందరికీ గర్వకారణంగా ఉంది. అంటే వారి మార్గదర్శకంలో వారి యొక్క ఇచ్చినటువంటి యొక్క గైడెన్స్తో ఇక్కడ చదివినటువంటి పిల్లలు బయట అంటే ఈ దేశంలోను ఇతర దేశాల్లోనూ మంచి మంచి పదవులను వాళ్ళ జీవితాలను కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ చదివేటటువంటి విద్యార్థులకి వారు అకాడమిక్ గానే కాకుండా నాన్ అకాడమిక్ గా కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరుగుతున్నది. ఏంటంటే ఇక్కడ చదివినటువంటి విద్యార్థిని సాంస్క్రిట్ పరీక్షలో స్టేట్ ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. అలాగే జన విజ్ఞాన వేదిక వారు నిర్వహించినటువంటి స్టేట్ టాలెంట్ టెస్ట్ లో సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వాటిలో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కావచ్చు, స్టేట్ లెవెల్లో కూడా మా విద్యార్థులు పార్టిసిపేట్ చేసి చాలా ముందుగా